మనతోని మాట్లాడడానికి జూమ్ లింక్లో వస్తాను. ప్రస్తుతం మనం ఒకసారి జంగా రాఘరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాఘరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే శాంతి చర్చలకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ చర్చలకు తను ఆయుధాలు దించిన తర్వాత కూడా దానికి అనేక మందిని అక్కడ ఎన్కౌంటర్ ద్వారా చంపేయడం జరిగింది. ఈరోజు ఆఖరి ఎవరైతే ముగ్గురు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దాంట్లో లాస్ట్ వన్ గణేష్ గారు కూడా ఈరోజు చనిపోవడం జరిగింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ వర్షన్ ఏంటండి? చర్చలు కొనసాగించే అవకాశం ఉన్నాయా లేకపోతే ఇది మూసిటేనట్టేనా? నమస్కారం. ముందుగా 4టీవీకి మమ్మల్ని ఆహ్వానం చేసినందుకు టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చర్చలకు పిలిచాము, మాట్లాడాము. నిజంగా చెప్పాలంటే చర్చల ద్వారా నష్టపోయింది కూడా అప్పుడు మావోయిస్ట్ పార్టీ. మీ అందరికి తెలుసు, అందరు లీగలైజ్ అయ్యిండ్రు, దానివల్ల మావోయిస్టే నష్టపోయిండ్రు. సరే, ఒకటి మావోయిస్టుల పార్టీ, కమ్యూనిస్టుల పార్టీ పోరాటాలు ఇది వీళ్ళను అంతమొందించినంత మాత్రాన ఇప్పుడు రవి కానీ వీళ్ళంతా చనిపోయినంత మాత్రాన ఉద్యమం అవుతుందన్న నమ్మకం లేదు. ఇది వాళ్ళ పోరాటం అనేది దీర్ఘకాలిక పోరాటము. వాళ్ళ లక్ష్యం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము ఈరోజు నల్లగుట్టలలో అమాయక గిరిజనులను, నక్సలైట్లను చంపడమే పరిష్కారం కాదు. వాళ్ళ సమస్య దీర్ఘకాలిక సమస్య, ప్రజల సమస్య, భూముల సమస్య, పేదరిక సమస్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారం ఎంటాడాలి తప్ప మన భారతదేశ ప్రజలను మనం చంపుకోవడము ఇది అన్యాయం. ముఖ్యంగా ఇది బీజేపీ చేస్తున్న పని తప్పు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలని చెప్పి నేను స్పష్టంగా నమ్ముతా ఉన్నా. మీ అందరికి తెలుసు, వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మేము అవసరమైతే చర్చలు జరిపి ఆయుధాలు కూడా సరెండర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. మీడియేటర్స్ కూడా దానికి చర్చల కమిటీ కూడా పంపారు. కమిటీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు చర్చలు జరగవద్దు, కొట్టేస్తామనే లక్ష్యంతోనూ ఉన్నారు. ఇక ముందుకు పోతారని నేను కూడా నాకు కూడా అందడం లేదు ఆలోచన. వాళ్ళు బీజేపీ ప్రాంతి అసలు పార్టీ లేదు అనే విధానాలతోనే అంటున్నారు. పార్టీ ఇలా పీపుల్స్ వార్ పార్టీ కానీ, జనశక్తి పార్టీ కానీ, ఇలా సిపిఐలు, సిపిఎంలు పార్టీ కానీ ఇవన్నీ పోయే పార్టీలు కాదు. నిరుద్యోగ సమస్య పోరాటాలు ఉన్నంతసేపు ఉంటుంది. అదేవిధంగా భూమి పోరాటాలు ఉన్నంతసేపు ఈ పోరాటాలు ఉంటాయి. ఇవి పోతాయి అనుకోవడం ఇలా బీజేపీ మూర్ఖత్వం అని చెప్పి నేను కూడా గ్రహిస్తా ఉన్నా. నిజ కాంగ్రెస్ పార్టీగా, మా పార్టీ విధాన పార్టీగా హత్యలు చేయడం సరి అయింది కాదు. మావోయిస్ట్ పార్టీ కూడా హత్యలు చేయడం ఇన్ఫార్మర్ల నేపథ్యంతో అది తప్పుడు విధానమే. అయినా వాళ్ళు సరెండర్ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు చర్చలు జరపాల్సిన అవసరం ఉండే. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చర్చలకు సిద్ధంగా ఉండే. కాకపోతే కేంద్రం బీజేపీ అయిపోయింది, రాష్ట్రంలో కాంగ్రెస్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు మాకు చాలా ఇబ్బందిగా ఉంటాయన్న సంగతి ప్రజలకు తెలుసు. ఈరోజు నక్సలైట్లకు కూడా తెలుసు, కమ్యూనిస్టు పార్టీలకు కూడా తెలిసిన సందర్భం చెప్తాను. నేనైతే పర్టికులర్గా ఇది కాగజ్ కనపడి మీద ఉద్యమాలను చేస్తాం, ఎన్కౌంటర్ల ద్వారా ఉద్యోగం చేస్తాం. నిజంగా రవి కుటుంబం కూడా అందరూ దాదాపు వాళ్ళు ఇంట్లో దాదాపు 2-3 దాదాపు వాళ్ళ మిస్సెస్ కూడా ఎన్కౌంటర్ అయింది. ఇది అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. ఇది ఉద్యమంలో చాలా వాళ్ళ పాత్ర, వాళ్ళ కుటుంబ పాత్ర, ఆ ఊరు పాత్ర నిజంగా ఉంది. ఎంతైనా నిజం చెప్పాలంటే ఒక ఉద్యమ గ్రామం అది, దాన్ని బాధగా ఉంది. కానీ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము ఆపి వాళ్ళ సమస్యల పరిష్కారం ఎంట్లాడాలి. దీంతో పరిష్కారం కాదు, దీంతో రూపుమాపడం కాదు, దీంతో ఉద్యమాలు పోవు. ఉద్యమ చరిత్ర మన అందరికి తెలిసిన దాదాపు 60-70 ఏళ్ళ చరిత్ర. ఆ చరిత్ర నుంచి అందరికి రూపుమాపుతాం చాలా మంది ఛాలెంజ్ చేశారు. అవి కావు. నిరుద్యోగ సమస్య, భూ సమస్య, భూ పోరాటాలు ఉన్నంతసేపు తప్పకుండా ఈ పోరాటాలు ఉంటాయి. ఎక్కడనో కాడ ఉద్యమిస్తారు. ఈ రవి ఉద్యమంలో మొదటి వాడు కాదు, లాస్ట్ వాడు కాదు. విషయంలో ఒకసారి శ్రీ యాదవ్ గారి దగ్గర